అండి, అందరికీ నమస్తే. అరుణ్ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు వీడియోలో లంబసింగి అనేది ఒక ఊరు పేరు. అది విశాఖపట్నానికి సుమారు ఒక 103 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అది మన ఆంధ్రప్రదేశ్కి కాశ్మీర్ లాగా పేరు పొందింది. దాని అక్కడున్న వివరాలు, వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ లంబసింగి అనేది ఒక అందమైన పర్వత ప్రాంతం అండి. దీన్ని ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్గా కూడా పిలుస్తారు. ఎందుకంటే చల్లని వాతావరణం, ఎత్తైన కొండలు, కురిసే మబ్బులు మనసుకి ఎంతో ఆహ్లాదపరుస్తాయి. అలాగే మేఘాల మధ్య ప్రయాణం చేసినట్టుగా మనకి అనుభూతి కలుగుతుంది. అక్కడ ఉదయాన్నే అక్కడ చేరుకున్న వాళ్ళు చెమట అనేది వాళ్ళకి తెలియదు, అలా ఉంటుందన్నమాట. అక్కడ వాతావరణం చల్లగా ఉండి 0 డిగ్రీలు కూడా ఒక్కోసారి ఉంటుంది. అక్కడ ఉన్న ప్రదేశాల్లో మనం చూడదగ్గ ప్రదేశం కోదపల్లి జలపాతం చూడదగ్గ ప్రదేశం అండి. ఆ జలపాతం నుంచి వచ్చే శబ్దము, నీటి చినుకులు, అక్కడ ఉండే పచ్చదనం మనకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తాయి కూడా. అక్కడ స్థానిక హోటల్లో రొట్టెలు, కూరలు, మిరపకాయ బజ్జీలు, టీ, ఈ టిఫిన్స్ సంబంధించి అక్కడ అన్నీ మనకి లభిస్తాయి. అక్కడ వెళ్ళిన వారు వీడియో షూటింగ్ చేయడానికి, చక్కగా ఫోటో ఆల్బమ్ మనం చేసుకోవడానికి ఎంతో మనకి ఆహ్లాదంగా, మనం ఒక కాశ్మీర్ వెళ్ళిన అనుభూతి అనేది మన జీవితం పూర్తి అయ్యే వరకు, జీవితాంతం మనకి గుర్తుండిపోతుంది. మనం ఒక కాశ్మీర్ వెళ్ళామా అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప సుందరమైన ప్రదేశం అండి. పచ్చని గ్రీనరీ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళే జర్నీలో తేగ తోటలు కూడా ఉంటాయి, చూడొచ్చు. ఇది ఒక గొప్ప సుందర ప్రదేశం అండి. అవకాశం ఉన్నవారు ఈ విశాఖపట్నానికి ప్రయాణం టూర్ పెట్టుకొని అక్కడ ఉన్న దేవాలయాలు, టూరిజానికి సంబంధించిన అన్నీ చూసుకొని ఈ లంబసింగి కూడా వెళ్ళి వాళ్ళు ఈ వేసవికాల సెలవులని కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ. హలో అండి, మీరు యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత అరుణ్ శివ అని టైప్ చేయండి. టైప్ చేశారు కదా, మీరు ఇలా కనబడిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మా లోగో కనబడిన తర్వాత సబ్స్క్రైబ్ మీద నొక్కండి. ఆ లోగో మీద నొక్కితే అక్కడ అకౌంట్ సెక్షన్కి వెళ్తారు. అక్కడ ఓకే సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత మీరు మెల్లగా అలాగే కిందకు రావాలి. కిందకు వచ్చిన తర్వాత కొద్దిగా అక్కడ చూస్తారు కదా పర్సనలైజ్డ్, దీని మీద టచ్ చేశారనుకోండి, ఓకే నోటిఫికేషన్ వస్తే మీకు అయిపోయింది, సబ్స్క్రైబ్ అయింది. తర్వాత వీడియోలు చూడడం కోసం ఇలాగే సైడ్కి వస్తే ప్లేలిస్ట్ అని వస్తుందండి. దాని మీద టచ్ చేస్తే స్వీట్ బాబాయ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. మీరు అన్ని వీడియోలు చూడొచ్చు. ఇలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.